అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం. చిరంజీవి గారికి విపరీతమైన సేవ చేశారు. ఆయన ఆ గుర్తు కోసం సుప్రీంకోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తాం, ఎన్ని చేసిన మనిషి. 2009లోని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే కూడా ఆయన టీఆర్పీ ప్రచారం చేస్తున్నారండి. అప్పటి నుంచి సంబంధాలు అంత మాత్రమే మాకు నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవ్వనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. అయ్యా కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ, కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం చేత కాదు. కూతురు చేత, ఈగుడు చేత, ఈగుడు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చు పెట్టడానికి ఆలోచన చేశారు. చిచ్చు పెట్టిన వారు ఎంత హ్యాపీగా ఉంటారో నేను నా కళ్ళతో చూస్తాను. అయ్యా ఈ చిచ్చు పెట్టుకును ఉన్న మనిషి ఎప్పుడు ఎదుగుతారు, రారు భగవంతుడు చూస్తూ ఉంటారు పనితోటి. అయ్యా ఈరోజు బాధాకరమైన వార్త మీ ముందుకు చెప్పే అవకాశం వచ్చిందండి. నిన్నే చూశాను, బాధపడినా కూడా నేను భయపడినా కూడా పార్టీలో నన్ను ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు. సేవ చేస్తానని చెప్పాను, సేవ చేస్తానంటే పదవీ కాంక్ష లేదు, ఏ కోరిక లేదు, ఏ కోరిక లేకుండా అన్కండిషనల్గా నేను వచ్చాను. మీరు మీ ఆహ్వానం మేరకు అని చెప్పానండి. తర్వాత మీ అందరి వల్ల మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా ప్రజలు సేవ చేసే అవకాశం వస్తే అప్పుడు చూస్తారండి. అది కూడా వారందరూ వారు పిలిచిస్తేనే తీసుకున్నాను తప్ప నా అంతా నేను రోజు పులుపు చేసి నా పదవి అని చెప్పి అడిగే తత్వం కాదండి. అయ్యా